తలసీమియా ఈ పదం మనలో చాలామందికి తెలియదు, కానీ దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం, సమయం ఇప్పుడొచ్చింది. హాయ్, మామూలుగా డిస్కవర్ అనంతపురం ద్వారా మీకు ఎన్నో స్టోరీస్, ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఎన్నో విశేషాలు కెమెరా వెనక నుండి చెప్పినాను. కానీ ఈరోజు కెమెరా ముందుకి రావాల్సిన ఏకైక కారణం అయేషా. Ayesha, who is 18 years and a little younger than my daughter, is so inspiring, fighting a battle for 17 years. So that's why I wanted to tell her story personally. So Ayesha is suffering from thalassemia. Thalassemia oka భయంకరమైన వ్యాధి. It not only ruins the health of the patient but also రూయిన్స్ ద పీస్ ఆఫ్ ఫ్యామిలీస్. ఏ విధంగా అంటే ప్రతి నెల తలసేమియా ద్వారా బాధపడుతున్న పిల్లలు ప్రతి నెల కనీసం 2 సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాలి. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా మామూలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కాదు, ఇట్స్ సెలనైన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. మన జిల్లాలో దాదాపు 500 మంది పిల్లలు ఈ వ్యాధి నుంచి బాధపడుతున్నా ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ 10,000 పెన్షన్ వదిలేస్తే మరి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందడం లేదు ఈ పేషెంట్స్ అందరికీ. ఏవి అందడం లేదంటే కనీసము కరెక్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఏ విధంగా చేయాలా అన్న పరిపూర్ణ జ్ఞానం కూడా, కంప్లీట్ నాలెడ్జ్ కూడా మన మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళకి కానీ, వాలంటరీ ఆర్గనైజేషన్స్కి కానీ, ప్రభుత్వానికి కానీ లేకపోవడం శోచనీయం. అంటే ఈరోజు అనంతపురమో లేక కదిరో, తాడిపత్రో, గుంతకల్లో ఒక తలసీమియా పేషెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాలంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయల నెలసరి పెన్షన్ వాళ్ళ దారి ఖర్చులకే సరిపోతాయి. సో దిస్ ఈస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఫార్చునేట్లీ వీ హ్యావ్ సమ్ గ్రేట్ పీపుల్ లైక్ జనార్దన్ ఆలంబన అనే సంస్థ ద్వారా మన జిల్లాలో ఉండే తలసీమియా పేషెంట్స్కి అన్కండిషనల్ సర్వీస్. హీఈస్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు తలసీమియా పేషెంట్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. అంటే ప్రభుత్వం కూడా చేయలేని పని జనార్దన్ ఒక్కడిగా ఈ తలసీమియా పేషెంట్స్ని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఆదుకోవడం జరుగుతూ ఉందంటే ప్రతి ఒక్కరికి సరైన సమయంలో బ్లడ్ ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి తలసేమియా గురించి ఎడ్యుకేట్ చేయడం కానీ, ఏ విధంగా తలసేమియాని అవాయిడ్ చేయొచ్చు అనే కానీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, హిస్ సర్వీస్ టు తలసేమియా పేషెంట్స్ ఈస్ రియలీ థ్యాంక్ఫుల్. మరో ఆర్గనైజేషన్ విచ్ ఈస్ డూయింగ్ సమ్ అమేజింగ్ సర్వీస్ తలసేమియా ఫీల్డ్లో అంటే ఆర్డిటి. సో ఆర్డిటి పెద్ద సంస్థ కాబట్టి అందరూ వాళ్ళు చేయొచ్చు అనుకున్న జనార్దన్ వర్క్ ఈస్ రియలీ కమెండబుల్. గవర్నమెంట్ ఎన్నో పథకాలకి, ఎన్నో హాస్పిటల్స్కి ఈ మధ్యకాలంలో విచ్ ఈస్ డూయింగ్ సమ్ గ్రేట్ సర్వీస్ అండ్ ఎక్స్పాన్షన్ స్పెండింగ్ క్రోర్స్ హ్యాస్ నెగ్లెక్టెడ్ తలసీమియా పేషెంట్స్ బై నాట్ హ్యావింగ్ ఈవెన్ ఎ సింపుల్ ట్రాన్స్ఫ్యూషన్ ఫెసిలిటీ అట్ అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. సో అయేషా ఎందుకు ఇన్స్పైరింగ్ అంటే తను 9 నెలలు ఉన్నప్పుడు డిటెక్ట్ అయినా కానీ షీఈస్ బీన్ ఫైటింగ్ ఇట్ with the help of her mother, father. How she is fighting it, let's hear from Ayesha itself. Hi everybody, na per Ayesha. I would like to say I'm a thalassemia warrior. Thalassemia ante enti? It's a blood disorder. Blood disorder ante prati 20 days ki okkasari body loki blood ekkinchali. Normal people laga kaakunda normal people ki aithe body lo blood generate produce avutadi. థాలసీమియా వాళ్ళకు బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వదు. సో 20 డేస్కి ఒకసారి దే హ్యావ్ టు టేక్ ట్రాన్స్ఫ్యూషన్స్. సో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. నేను కూడా ఒక థాలసీమియా పేషెంట్. ఐ వాజ్ బోర్న్ ఇన్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ అనంతపూర్. మై పేరెంట్స్ ఆర్ ఫైరోజ్ బేగం అండ్ అజ్మతుల్లా. వెన్ ఐ వాజ్ 9 months old, I was diagnosed with thalassemia major. సో థాలసీమియా మేజర్ డయాగ్నోస్ అయిన తర్వాత
మై మదర్ అండ్ ఫాదర్ వర్ వెరీ డిప్రెస్డ్. వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. దే ఫాట్ ఫర్ దిస్, దే ఫాట్ ఫర్ మీ. దే వాంటెడ్ మీ టు లివ్ at any cost. They wanted me to live, that's all. They have spent everything on me. They have spent their life, they have spent their money, but they just wanted me to live in this earth. When I was 9 months old, I was suffering with fever for maybe 2 to 3 months regular intervals లో ఫీవర్ రావడం జరిగేది. ఫీవర్ రావడం, పేల్ అయిపోవడం, ఎల్లో కలర్ అయిపోవడం ఇలా జరిగేది. సో ఇక్కడ పీడియాట్రిషియన్స్, అనంతపూర్లో ఉన్న పీడియాట్రిషియన్స్ అందరినీ చూపించారు. ఒక 2-3 మంత్స్ స్పెండ్ చేశారు అలానే. ఫోర్త్ మంత్ మేబీ 4th or 5th మంత్స్లో నార్మల్గా అనంతపూర్లో ఉన్న పీడియాట్రిషియన్ శివాజీ సార్ అని ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకు, అమ్మ నాకు డౌట్ ఉంది, ఇది థాలసీమియా అయి ఉండొచ్చు, ఒకసారి దీన్ని టెస్ట్ చేయించాలి అని చెప్పి మణిపాల్ హాస్పిటల్స్కి రెఫర్ చేశారు. మణిపాల్ హాస్పిటల్స్లో ఎలక్ట్రోఫోర్సిస్ టెస్ట్ అని ఒక టెస్ట్ జరిగింది. ఆ టెస్ట్లో ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ థాలసీమియా మేజర్. అప్పుడు మై మదర్ అండ్ ఫాదర్ వర్ వెరీ డిప్రెస్డ్, వెరీ మచ్ డిప్రెస్డ్. మీ అందరికీ తెలుసు దట్ వాళ్ళ అమ్మాయి 1 డేలో చనిపోతుంది అంటే ఒక మదర్ అండ్ ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటుంది. ఈవెన్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ బికాస్ ఐ హ్యావ్ నాట్ గాన్ త్రూ దాట్. Maybe my parents will express that. And ఒక 2-3 days టైంలో నాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయింది. అండ్ ఐ వాజ్ యాక్టివ్ ఇనఫ్ టు గెట్ మోర్ టెస్ట్ డన్. సో టెస్ట్ జరిగాయి. ఇలాగే లైఫ్ లీడ్ చేయాలి ఇంకా. ఇట్స్ బీన్ 18 years ఐ హ్యావ్ ఫైటింగ్ విత్ దిస్ డిసీజ్. 18 years అయింది నేను ఈ డిసీజ్తో ఫైట్ చేయడానికి. నాట్ ఓన్లీ మీ, మై హోల్ ఫ్యామిలీ ఈజ్ ఫైటింగ్ విత్ దిస్ డిసీజ్. మై మమ్, మై డాడ్, మై సిస్టర్, we 4 of us are fighting with this disease. And I would like to mention about my mom and dad and my sister. They are very supporting to me. Without them I would not be here. Without them I would not be sitting in front of you and speaking about myself. Spending 20,000 to 15,000 to 20,000 per month is a bit expensive for middle class families like us. They started a business, hotel business. They were running a canteen in government hospital. So they have lost all their assets. But వాళ్ళకి ఒకే ఒక హ్యాపీనెస్ దట్ ఐ ఆమ్ లివింగ్. నేను బ్రతుకున్నానని ఒక హ్యాపీనెస్ చాలు అని అనుకుంటున్నారు. సో మై ఎయిమ్ ఇస్ టు గివ్ దెమ్ ఆల్ ద హ్యాపీనెస్ బ్యాక్ టు దెమ్. దట్స్ ఆల్ ఐ కెన్ డూ ఫర్ దెమ్. దే హ్యావ్ స్పెంట్ ఈచ్ డే since 18 years. They have been spending each day with so much of pain and also happiness. Pain enduku ante they are spending so much, they are seeing me grow, they are seeing me in problem. Happiness enduku ante I am living. నేను బ్రతుకున్నాను. డాక్టర్ చెప్పినట్టు నేను 1 డేలో చనిపోలేదు. ఐఎమ్ అలైవ్. నేను బ్రతుకున్నానని వాళ్ళకి హ్యాపీనెస్. I am studying BCom first year. ఇంతవరకు తీసుకురాగలిగారంటే మై పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఐ కెన్ సే. నేను అందరికీ ఇదే చెప్తాను, ఈ స్టోరీ అంతా ఒకటైతే ఈ స్టోరీయే స్టార్ట్ కాకూడదని ఒక సొల్యూషన్ ఉంది. వీ హ్యావ్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్, లైక్ పెళ్ళి చేసుకుంటే ముందు యూ హ్యావ్ టు బి డన్ అ టెస్ట్, HbA2 టెస్ట్ అని ఒక టెస్ట్ చేయించుకుంటే ఈ స్టోరీ అంతా బిగిన్ అవ్వదు. ఈ స్టోరీ ఇంత వచ్చేది కాదు. మేబీ వాళ్ళకి తెలియదు దాట్ టైమ్. సో ఐ ఆమ్ గివింగ్ యూ అవేర్నెస్. సో గెట్ యువర్ HbA2 టెస్ట్ డన్ అండ్ don't let the story begin. To all the people who are suffering with this disease or any other disease, not only this thalassemia, any other disease like this, I would like to just say, live your God gifted life. That's all you can do. But they did not leave me. They wanted me to live on this earth. So వాళ్ళే నా లైఫ్ గురించి వాళ్ళే ఇంత కష్టపడుతున్నప్పుడు నేనెందుకు కష్టపడకూడదు? why shouldn't I? నేనెందుకు కష్టపడకూడదు అని I did not give up. అందరికీ ఇదే చెప్తాను, దట్ దిస్ ఇస్ అ గాడ్ గిఫ్టెడ్ లైఫ్. డోంట్ గివ్ అప్ గైస్. ఆయిషా చెప్పినవన్నీ పాజిటివ్ పాయింట్స్, మంచిగా బాగా పాజిటివ్గా ఎలా ఉండడము అవన్నీ ఆయిషా చెప్పింది.
కానీ ఆయిషా ఇంత దూరం రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డామో, తను ఎంత సఫర్ అయిందో అన్నది అది మాకొక్కటే తెలుసు. ఒక 9 months బేబీని ఇక్కడ నుంచి కేరళకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్తో నడిపించగలిగినాం. అంతవరకు నడిచేది కాదు ఆయిషా. 2 years వరకు నడిచేది కాదు. ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఆయిషా నడవడం మొదలుపెట్టింది. ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క హోప్ వచ్చింది మాకు. కొలాప్స్ అనుకున్న టైంలో ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క హోప్. ఈ సంవత్సరం ఓకే, నెక్స్ట్ ఇయర్ ఓకే. నౌ ఆయిషా ఈజ్ 18 years old. ఇప్పుడు మేము కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. కానీ 18 yearsలో ఎన్ని స్ట్రగుల్స్. హైదరాబాద్, బెంగళూరు అట్లా ప్లేసెస్లో వెళ్ళి ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి రిజర్వేషన్స్ దొరకవు. బాత్రూమ్ దగ్గర బెడ్షీట్ వేసుకొని ఆయిషా అని చేతుల్లో తీసుకొని పోయి ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అసలు నాకు తెలిసి తలసీమియా మీద అవగాహన లేదు. ఈ మధ్యకాలంలో తలసీమియా మీద కొంచెం అవగాహన వచ్చింది. సో కొంచెం తలసీమియా అంటే ఏమి అని కొంతమందికి తెలిసింది. అంటే మమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నారు. తలసీమియా ఉంటే కొంచెం ప్రాబ్లం కొంచెం కాదు, చాలా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళని ఇంత దూరం తీసుకురావాలంటే చాలా కష్టం. అయినా మా పిల్లలు హ్యాపీగా బతుకుతున్నారన్న హ్యాపీనెస్తో మేము ఎట్లా ఈ టైం గడిచి ఇంత దూరం వచ్చేసినామో మాకే తెలియదు. సో వీఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ దట్ మాకు ఆయిషా లాంటి బిడ్డ ఉందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వీఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఆయిషాస్ పేరెంట్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆయిషా ఈజ్ అవర్ డాటర్. ఇంకో విషయం చెప్పాలి, తలసీమియా పేషెంట్స్ అంటే డల్ అయిపోయి పిల్లలు ఇంకా మేము ఏం చేయలేము అని ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళే మిరాకిల్స్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా వాళ్ళని పుష్ చేయడం, ముందుకు వెళ్ళమని చెప్పి ముందుకు పంపించడం. బాగా నచ్చేది హ్యూమానిటీ. ఆయిషా ఈజ్ అ గర్ల్. ఇంట్లో బయట ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఐ ఆమ్ ద వన్ ఫస్ట్ ఉంటుంది ఏదైనా హెల్ప్ చేసేదానికి. హెల్పింగ్ నేచర్. ఎవరికైనా పెద్దవాళ్ళకి హాస్పిటల్లో అడ్మిషన్ ఇచ్చినాము, బాగలేదు, త్రూ అవుట్ ద నైట్ కూర్చొని వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము అన్నీ చేస్తుంది ఆయిషా. వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఆస్క్డ్ మీ, మీరు ఈ పాపతో ఈ డిసీజ్తో మీరు ఏగలేరండి, నా మాట విని మెర్సీ రెడ్కి అప్లై చేయండి పాపకి, మీరు ఈ పాప లైఫ్ లీడ్ చేయలేరు, ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ డిసీజ్, ఇది మీరు హ్యాండిల్ చేయలేరు దీన్ని అన్నారు. ఒక 2 రోజులు నేను నా భర్త ఇద్దరు ఇంట్లో ఏడ్చాం. ఏంటి మేము వాళ్ళ ముందుకు వెళ్ళటం ఎందుకు, వాళ్ళు మాకు ఈ సలహా చెప్పడం ఎందుకని చాలా బాధపడ్డాం. అట్లాంటి రోజులు కూడా గడిచిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ టైంలో ఇట్లా తిరిగి చూస్తే అవన్నీ మా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఇది. కానీ ఇప్పుడు మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ డాటర్. ఒక్కటే ఒక విషయం ఏమంటే, ఎక్కడో హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకుంటున్నాము. అదే మాకు అనంతపూర్ డిస్ట్రిక్ట్లో, అనంతపూర్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇక్కడే చేసుకోగలిగితే విల్ బీ వెరీ హ్యాపీ. సో ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయితే జరుగుతున్నాయి. అందరికీ థాలసీమియా అంటే ఒక బ్లడ్ డిసార్డర్ లాగా తెలుసు. అండ్ వాళ్ళకి ఏం తెలుసు అంటే బ్లడ్ ఎక్కించాలి, బ్లడ్ ఎక్కిస్తే బతుకుతారు అని మాత్రమే తెలుసు. దే డోంట్ నో అబౌట్ ద బ్యాక్ స్టోరీ లైక్ ఐరన్ గురించి కానీ సెలైన్ వాష్ గురించి కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు. థాలసీమియా ఉన్న వాళ్ళకి నార్మల్ రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇప్పుడు ఎలాగైతే అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, రెడ్ క్రాస్ ఆర్డిటీ హాస్పిటల్ కానీ ఎలా అయితే నార్మల్ రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ జరుగుతున్నాయో అలా కాకుండా సెలైన్ వాష్డ్ బ్లడ్ అనే బ్లడ్ ఎక్కిస్తే నార్మల్గా ఇప్పుడు పెద్దవాళ్ళకి కొన్ని కంటెంట్స్ ఉంటాయి బ్లడ్లో. ఆ కంటెంట్స్ చిన్నపిల్లలకి ఎక్కించడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఫేస్ లావ్ అయిపోవడం, కడుపు లావ్ అయిపోవడం, చేతులు చిన్నగా అయిపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దే అపియర్ డిఫరెంట్ నార్మల్ పీపుల్. ఇప్పుడు నాకంటే వాళ్ళని నా పక్కన నిలబెడితే వాళ్ళు నీట్గా తెలిసిపోతారు, క్లియర్గా తెలుస్తుంది దట్ దే ఆర్ టేకింగ్ ది ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ నార్మల్ బ్లడ్ ఎక్కిస్తున్నారని అర్థమవుతుంది. సో సెలైన్ వాష్డ్ బ్లడ్ అనేది ఇట్స్ వెరీ నెసెసరీ ఫర్ థాలసీమియా పేషెంట్. థాలసీమియా పేషెంట్కి సెలైన్ వాష్ అనేది చాలా నెసెసరీ. అది ఎక్కిస్తే మేబీ ఒక 20 to 30% ఆఫ్ ప్రాబ్లం రెడ్యూస్ చేయొచ్చు. ద ఫిజికల్ అపియరెన్స్ మాత్రం చాలా చేంజ్ అవుతుంది. ఈ థాలసీమియా పేషెంట్ సెలైన్ వాష్ ఎక్కించుకునే పేషెంట్కి
నార్మల్ బ్లడ్ ఎక్కించుకునే పేషెంట్కి ఫిజికల్ అపియరెన్స్లో చాలా తేడా ఉంటుంది. ఈ అనంతపూర్లో థాలసీమియా వాళ్ళకి ఈ సెలైన్ వాష్ బ్లడ్ అనేది అవైలబిలిటీలో లేదు, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో లేదు. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో లేని కారణంగా అందరూ నార్మల్ బ్లడ్ ఎక్కించుకుంటున్నారు. బ్రతికితే చాలు, ఈ సెలైన్ వాష్ ఏం అవసరం లేదు, మేబీ దే డోంట్ నో అబౌట్ దిస్ సెలైన్ వాష్ బ్లడ్. ఆ ఒక రీజన్తో నార్మల్ బ్లడ్ ఎక్కించుకుంటున్నారు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంతమంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఇలా అవుతుంది కాబట్టి ఇక్కడ దొరకట్లేదు, మాకు దాని గురించి తెలుసు కాబట్టి వీఆర్ ట్రావెలింగ్ టు డిస్టెన్సెస్ లైక్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి అక్కడ సెలైన్ వాష్ బ్లడ్ ఎక్కించుకొని అక్కడ నుంచి మెడిసిన్స్ తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో సెలైన్ వాష్ బ్లడ్ లేదు. వీ నీడ్ అ గవర్నమెంట్ సపోర్ట్. మా అందరికీ ఈ గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, దట్ దే ఆర్ గివింగ్ అస్ సపోర్ట్ ఆఫ్ రూపీస్ 10,000 రూపీస్. బట్ దానికంటే ఈ సపోర్ట్ మాకు నెసెసరీ. సెలైన్ వాష్ బ్లడ్ అనేది అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దేర్ ఆర్ మోర్ దెన్ 500 people, 500 thalassemia patients in Anantapur district who need regular blood transfusion for every 20 days. Every 20 days కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అది కూడా సెలైన్ వాష్. ఇక్కడే ఆ సెలైన్ వాష్ బ్లడ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ అండ్ మెడికల్ సెక్టర్. ఇక్కడ ఒక డే కేర్ సెంటర్ స్టార్ట్ చేయగలిగితే అండ్ ఆల్సో ఒక హెమాటాలజిస్ట్ ఒకరు అండ్ ఒక పీడియాట్రిషియన్ కానీ ఇంకొక డాక్టర్ని మాకు ప్రొవైడ్ చేయించి సెలైన్ వాష్ మెషిన్ మాకు ప్రొవైడ్ చేసి అండ్ ఆల్సో ఒక డే కేర్ సెంటర్ మాకు ప్రొవైడ్ చేస్తే విల్ బి వెరీ 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 థ్యాంక్ఫుల్ టు దెమ్. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు ఆల్ ద థాలసీమియా పేషెంట్స్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. అయేషా స్టోరీ కేవలం అయేషాది మాత్రమే కాదు, ఒక ఎంటైర్ జనరేషన్ స్టోరీ. అంటే ఒక 18 ఏళ్ళ అమ్మాయి ఏ విధంగా తన జీవితాన్ని థాలసీమియా అనే వ్యాధితో పోరాడుతూ ఉంది. తను పోరాడటమే కాకుండా 10 మందికి ఇన్స్పైరింగ్గా ఉండి 10 మందికి ధైర్యం చెప్పి ఎన్నో డ్రెడెడ్ డిసీజెస్ లైక్ HIV ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ అయితేనేమి, థాలసీమియా పేషెంట్స్ అయితేనేమి, వాళ్ళని పోయి అయేషా ఎడ్యుకేట్ చేయడం ఇట్స్ రియలీ హార్ట్నింగ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఒక డ్రెడెడ్ డిసీజ్ ఉన్నా కానీ హౌ యూ కెన్ చేంజ్ లైఫ్స్ ఆఫ్ అదర్స్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఫ్రమ్ అయేషా ఫర్ ఆల్ ఆఫ్ అస్.